హాయ్ అండి. ఈరోజైతే నేను మిర్రర్ వర్క్ చూపిస్తున్నాను. అంటే ముందుగా గ్లూతో పెట్టి అతికించేసానండి. అంటే కుట్టేటప్పుడు మనకి కదిలిపోతాయి కదా, అందుకు ముందే అతికించి కొద్దిగా ఆరిన తర్వాత నేను వర్క్ చేస్తున్నాను. అంటే ఇది పూసలతోనండి, అదే షుగర్ బీడ్స్తో చేస్తున్నాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వాడుకోవచ్చు. ముందుగా ముందు 3 పూసలతో చూపిస్తున్నానండి. అలా లైన్గా 3 పూసలు ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా, తక్కువ గ్యాప్ ఇవ్వకుండా నేను కుట్టినట్టుగా వేసుకోండి. ఒక 3 బీడ్స్ అలా వేసుకోండి. చూసారు కదా, అలా మొత్తం అంతా మనం ఫిల్ చేసుకోవాలన్నమాట. 3 దీనికైతే 3 వేసానండి. ఆ పక్కదానికైతే నేను 5 పూసలు వేసాను. అంటే మీరు మిర్రర్ ఇంకా పెద్దదనుకోండి, మనం ఇంకా అంటే 5, దీనికి 3 వేసాను, ఇంకో దానికి 5 వేసాను. అదా లైన్ కానీ ఇంకా పెద్ద సైజు మిర్రర్ వేసుకోవాలనుకుంటే మీరు 7 పూసలు వేసుకోవచ్చు. అంటే ఎలా లెక్క అంటే, ఒక పూస మనం పైనుంచి దారంతో లాగుతాం అనమాట. మీరు 5 వేస్తే ఏముందంటే మధ్యలో ఒక పూస పైకి. చూసారు కదా, మొత్తం ఇలాగా 3 ఫిల్ చేసేయండి మొత్తం అంతా. ఇప్పుడు మొత్తం అయిపోయిందండి. ఏం పర్వాలేదు, ఏం కంగారు పడొద్దండి. అంటే కొంచెం హెచ్చు తగ్గులు వచ్చినా మనం కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 ఎక్కించాను కదండి, అదే కుట్టాను కదా, దాని మధ్యలో పూస ఉంది కదండి, అదిగో దాని నుంచి మీరు దారం తీయండి. ఆ ప్రతి 3 పూసల మధ్యలో నుంచి మీరు ఆ పూసల నుంచి మీరు దారం లాగితే మొత్తం చుట్టూ ఫస్ట్ దాకా వచ్చేసేయండి. అలాగే 2 వదిలేసి ఒకటి పైనుంచి దారం లాగాలన్నమాట. మొత్తం అంతా అలాగే చేయండి. అంటే వీడియోకి మీకు కనిపించాలి కదా అని మళ్ళీ పక్కకి తిప్పానండి. చూసారు కదా, మనం మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసాం. ఒక పూస పైకి లాగాం కదా, మళ్ళీ ఆ పూసలోంచి మళ్ళీ లాగి మీరు దారాన్ని టైట్గా పట్టుకుని లాగండి. అంటే కొంచెం దారం 2 పేటలు వేసుకోవచ్చండి. అంటే సూది పట్టకపోతే అవ్వదు, కానీ ఏం పర్వాలేదు. మీరు కొంచెం దగ్గరగా గట్టిగా లాగండి. లాగితే ఏముందంటే ఆ పూసలన్నీ మనకి అద్దాన్ని కవర్ చేసేస్తాయి అన్నమాట. మీరు అద్దం మీద కుట్టినట్టుగా వస్తుందన్నమాట.
అది అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఆ పూసలో నుంచి లేకపోతే కిందకి దించేసేయండి అది సూది. అంటే లూజ్ అవ్వకుండా కొంచెం గట్టిగా లాగితే మీకు రౌండ్ బాగా కనిపిస్తుంది. కిందకి దించేసి మళ్ళీ ముడేసేసుకోండి అడుగుని. ఇదైతే ఇలాగా ఇదొక మోడల్ అంటే పూసలేనండి మారతాయి. దీనికైతే నేను రోజ్ కలర్ అదే బేబీ పింక్ పూసలు వేసానండి. ఇవి వచ్చి 5 పూసలు ఇందాకట్లాగే మీరు అలాగే గ్యాప్ ఇచ్చుకోండి. మరి ఎక్కువ గ్యాప్ అవసరం లేదు. మీకు ఎన్ని పడితే అన్నీ అలా చుట్టూ ఇందాక నేను వేసినట్టుగా వేసేసేయండి. అంటే నేను ఈ పూసలు అయితే నేను మీషోలో తీసుకున్నానండి. మొత్తం బాక్స్ వస్తుంది. చాలా కలర్స్ ఉన్నాయిలేండి, బాగుంది. అంటే ఛానల్ అయిందిలేండి, ఈ మధ్య కాదు. మొత్తం అన్నీ అలాగే మీరు 5 పూసలు అలా ఫిల్ చేసుకోండి. ఇది కూడా సేమ్ అంతేనండి. ఇక్కడ ఎదర ఎలాగే వేసానో అలాగే సేమ్. కొంచెం అంటే ఇందాక నేను ఫస్ట్ వేసినలాగా దగ్గరగా వేసుకుంటే ఇంకా బాగా వస్తుందండి. అంటే ఇంకా మధ్యలోకి బాగా పూసలు అద్దం మీద పడినట్టుగా వస్తుందన్నమాట. సేమ్ అదే మెథడ్ అండి. ఒక్కోసారి అయితే చిక్కు పడిపోతాయండి అవి. అయిపోయింది కదా, అంటే మీకు అర్థమవుతుందని రెండోది కూడా వేసి చూపించాను. ఇప్పుడైతే మీరు 5 పూసలు వేశారు కాబట్టి మీరు మధ్య పూస అటు 2 ఇటు 2 వదిలేసి మధ్య పూసలోంచి ఇందాక మనం 3లోంచి ఒకటి ఎలా తీసామో ఇది కూడా 5లోంచి ఒకటి పూసలోంచి మధ్యలోంచి మీరు లాగాలన్నమాట. సేమ్ అంతేనండి. ఇందాక చూపించినట్టుగానే మీరు మొత్తం అంతా చివరి వరకు వచ్చేసి గట్టిగా లాగండి. లాగితే పూసలన్నీ దగ్గరకు వచ్చేస్తాయి అన్నమాట. ఇవి ఏమి అసలు ఊడిపోవండి, గట్టిగానే ఉంటుంది ఇది పూసలు. ఇందాకట్లాగే మీరు కిందకి దించేయండి. మొత్తం అన్నీ దగ్గరికి వచ్చేట్టుగా లాగి దారం కొంచెం పట్టుకోండి. దారం లాగిన దారం అప్పుడు సూది అయితే కిందకి దింపేసి ముడి వేసేసుకోండి. వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటాను. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.